అగ్నిసాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అనే విషయాన్ని ఋగ్వేదంలో వివరించారు. ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయాగ్నిష్టే ప్రతి తురీయస్తే మనిష్యచౌః అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని కాపాడుతూ ఉన్నారు. ఇక 4వ వానిగా నేను నిన్ను కాపాడుతాను అని దాని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసింది సోముడు అంటే చంద్రుడు. ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి కారణం అది. చంద్రుడు కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని గళాన్ని ఇచ్చి నా పని అయిపోయింది, ఇక నీదే పూచి అని కన్యని అగ్నికి అప్పచెప్తాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరిస్తాడు. అగ్నిర్వై కామకారకః అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళిపోవాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్నిసాక్షిగా వరుడు స్వీకరించి జీవితాంతం వరకు కాపాడుకుంటాడు. మన హిందూ సాంప్రదాయంలో అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవడం అనేది అలాగే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.